న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. అయితే కొత్త కొత్త లింకులు ఇచ్చి అటు మోసగాళ్ళు మొత్తంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటారు. అయితే ఈ లింకులు ఓపెన్ చేయవద్దని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలామంది తెలిసి తెలియక లింకులు ఓపెన్ చేసి వారి బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన డీసీ ఉన్నారు. సో చెప్పండి, న్యూ ఇయర్ సందర్భంగా చాలా కొత్త లింక్స్ వస్తున్నాయి, ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. దాన్ని ఓపెన్ చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి. మీరు ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? మేము హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిపి గారు విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ మేము ప్రెస్ రిలీజ్ ఇవ్వటం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అలాగే డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో కూడా ఈ జాగరూకత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ క్యాంపెయిన్లో భాగంగా వీటి మీద ప్రచారం చేస్తున్నాము. దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఇది ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది ఇప్పుడు క్రిస్మస్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ సంక్రాంతి లేదా రిపబ్లిక్ డే వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఫెస్టివల్ సీజన్. సో దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా పబ్లిక్ని మోసగించడానికి, తర్వాత ఈ మోసాలు చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ థ్రెట్ ఎక్కడ నుండి వస్తుందంటే, ఈ గిఫ్ట్స్ అనేది, లేకపోతే గిఫ్ట్ కూపన్స్ వచ్చినాయి అని చెప్పి, లేకపోతే ఈ గ్రీటింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ లింక్స్ షేర్ చేసే అవకాశం ఉంది. సో ఈ లింక్స్ మెలాషియస్ ఉంటాయి. తర్వాత ఇవి మన ఫోన్ని కాంప్రమైజ్ చేస్తాయి, మన ఓటీపీని మనకి తెలియకుండా తీసుకుంటాయి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీటి మీద మేము ప్రచారం చేయడం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. సో ఈ సందర్భంగా పబ్లిక్ కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎటువంటి ఆఫర్స్ ఏమన్నా మీకు ఫోన్లో వచ్చినా కానీ, ఎస్ఎంఎస్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలాగే గ్రీటింగ్స్ అని సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. చాలా లింక్స్ మీకు వస్తూ ఉంటాయి. సో వీటిని ఎట్లా పడితే అలా వాటి అన్నిటిని కూడా ఓపెన్ చేసి చూడొద్దు. అందులో ఏపీకే ఫైల్స్ ఉండొచ్చు. ఏపీకే ఫైల్స్ అనేవి అవి ఆండ్రాయిడ్ ఫోన్స్లో మూమెంట్ ఉంటుంది. ఒక ఆండ్రాయిడ్ నుండి ఇంకో ఆండ్రాయిడ్కి షేర్ చేసుకోవచ్చు వయా డిఫరెంట్ మీడియమ్స్. సో ఈ ఏపీకే ఫైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో దాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది కూడా తెలుసుకోవాలి. సో ఏపీకే ఫైల్కి కింద ఒక చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో ఏపీకే అని ఉంటుంది. సో అలాంటి ఫైల్ ఏదైనా మీ ఫోన్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేయండి. అది ఒక గ్రూప్లో ఏమైనా షేర్ అయితే గ్రూప్ నుండి బయటకు వచ్చేసేయండి, ఎగ్జిట్ అయిపోండి. సో దాని పొరపాటున కూడా మనము దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అది మన ఫోన్లోని చాలా ఫీచర్స్ని కాంప్రమైజ్ చేస్తుంది. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. దీనివల్ల మన ఫోన్లో ఉన్న కంటెంట్ కానివ్వండి, మన ఫోన్లో ఉన్న పాస్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, వచ్చే ఓటీపీస్ కానీ అవన్నీ కూడా ఫ్రాడ్స్టర్స్కి యాక్సెస్ వస్తుంది. కాబట్టి దాని నుండి వాళ్ళు మన బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవడము, లేదా మన డబ్బులు యూజ్ చేసుకొని షాపింగ్ చేయడం, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పబ్లిక్ హెచ్చరికలు చేసేది ఏంటంటే, వచ్చిన ప్రతి లింక్ని కూడా అనాలోచితంగా క్లిక్ చేయొద్దు. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏముంది అంటే, సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఆఫర్స్ పెట్టే అవకాశం ఉంది. డిస్కౌంట్లు ఇస్తున్నాము, ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అని, లేకపోతే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ ఈవెంట్స్కి సంబంధించిన ఫ్రీ పాసెస్ అని చెప్పేసి డిఫరెంట్ లింక్స్ వస్తాయి. సో దేని నుండి అట్లా ఏ కవర్లో వచ్చినా కానివ్వండి, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేసుకొని అది అథెంటిక్ సోర్స్ అయితే మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి. అదర్వైజ్ ఎట్లా పడితే అలా ఓపెన్ చేస్తే అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ నా ఫోన్ ట్రాప్ అయింది అంటే, నా ఫోన్ కాంప్రమైజ్ అని అనుకుంటే నేనేం చేయాలి? ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ ఏదైతే మీ ఫోన్ నంబర్ ఉంటుందో దాన్ని మీరు బ్యాంక్ అలర్ట్ పెట్టి మొత్తం మీ బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు ఆపేయమని చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ కాంప్రమైజ్ అయిపోతే మీ బ్యాంక్ రిలేటెడ్ ఫోన్ నెంబర్ నుండే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో దాని గురించి మీరు బ్యాంక్కి అలర్ట్ ఇవ్వాలి. తర్వాత మీ ఫోన్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయింది కాబట్టి సో ఇమ్మీడియట్లీగా మీరు ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసుకోవాలి. ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసుకొని దాని నుండి బయటకు రావడం మంచిది. ఒకవేళ నిజంగా నాకు 2 సెట్టింగ్స్ కూడా తెలియదు, ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరేమైనా హెల్ప్ చేస్తారా, లేకుంటే మీరు కాదని చెప్పి లేదా మళ్ళీ ఫ్యాక్టరీ సెట్టింగ్ చేయమని చెప్తారా? ఎట్లా ఉంటుంది? ఒకవేళ నాకు తెలియని అన్నోన్ పర్సన్, అంటే నాకు టెక్నాలజీ తెలియదు, అలాంటి వ్యక్తికి సంబంధించిన ఫోన్ మొత్తం ట్రాప్ అయింది, ఏం చేయాలనుకుంటారు? ఏదైనా కానివ్వండి, ఫ్యాక్టరీ రీసెట్ ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్. అంటే ఇప్పుడు వన్స్ మన ఫోన్ కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత డేటా గురించి, అందులో ఉన్న డేటా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అది ఉన్నా పోయినా కానీ ముందు మీరు సురక్షితంగా ఉండాలా, మీ బ్యాంకులో ఉన్న డబ్బులు సురక్షితంగా ఉండాలా. ఏదైనా ఒక లింక్ వచ్చిందంటే దాని అంతిమ లక్ష్యం ఏంటి అంటే మన బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోవటమే.
కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైనా అది చదువుకున్న వారు కానీ చదువుకునే వారు కానీ ఎవరైనా కానీ ముందు బ్యాంక్ని అలర్ట్ చేసుకోవాలా. బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయటము, అవసరం అనుకుంటే బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండే పరిస్థితి, నా అకౌంట్ నుండి ఎటువంటి లావాదేవీలు జరగకుండా కొంతకాలం ఆపండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అనేది ఇమీడియట్లీగా పెట్టాలి. రెండో విషయం ఏంటి అంటే అది ఫ్రాడ్ అవుతుంది, లేకపోతే ఏదో మెలేషియస్ లింక్ నేను క్లిక్ చేశాను అని తెలిసిన వెంటనే 1930లో కూడా వాళ్ళు రిపోర్ట్ చేయవచ్చు, లేదా ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ చేయవచ్చు. ఇంకా ఫోన్కి సంబంధించి ఇమీడియట్లీగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. చేయటం తెలియనప్పుడు నియర్ బై ఎవరు, ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ అనేది పెద్ద విషయమేం కాదు, అది సింపుల్గా 2-3 స్టెప్స్తో మనం చేసుకోవచ్చు. సో అది తెలియనప్పుడు పక్కన వాళ్ళని కానీ చేయొచ్చు, లేదా పోలీస్ దగ్గరకు వచ్చిన ఎనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మనకి సైబర్ వారియర్స్ అని ఉంటారు. ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ సైబర్ వారియర్స్ అని ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అయితే న్యూ ఇయర్ కావచ్చు, లేకుంటే సంక్రాంతి పండుగ కావచ్చు, ఈ సందర్భంగా వచ్చే లింక్స్, అన్నోన్ పర్సన్ వచ్చే లింక్స్ని 80% ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే తమ ఫోన్ కాంప్రమైజ్ కావాలి, ట్రాప్ అయినట్టు గుర్తిస్తే వెంటనే అధికారులను కాంటాక్ట్ చేయండి, అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయమని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజన్తో రమేష్ పేట్ల, ఎన్టీవీ.